ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, యుగయుగాలుగా ఈ భూమిపై, ప్రత్యేకించి ఈ భారత భూమిపై ఎంతోమంది మహానుభావులు చరించి వారి యొక్క అద్భుతమైనటువంటి భవిష్య రచనతో కనపడకుండా అనేక రకాల ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. మనకు వ్యాస మహర్షి మహాభారతంలో తళుక్కును మెరిసి ఒక సన్నివేశాన్ని డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోయి మాయమైపోతూ ఉంటారు వ్యాస మహర్షి. అదేవిధంగా అగస్త్య మహర్షి గురించి తీసుకుంటే రామాయణంలో 2-3 సందర్భాల్లో కనపడతారు, కానీ రామాయణ కథలు వెనకుండా నడిపించినట్టుగా కనపడుతున్నట్టు విశ్వామిత్ర మహర్షి కానివ్వండి, ఇటు అగస్త్య మహర్షి కానివ్వండి. అది ఎలా అనేది తెలుసుకునే ముందు అసలు వారి జననం యొక్క గొప్ప విషయాలు తెలుసుకుందాం. అయితే ఒక్క మాట ముందు మనం చెప్పుకోవాలి. ఈ యొక్క అగస్త్య మహర్షి ప్రపంచవ్యాప్తంగా సంచరించినప్పటికీ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఆయన కొలువై ఉన్నారని చెప్పని కూడా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకరోజు అర్ఘ్యం వదులుతూ ఉన్నప్పుడు మణిమంత్రుడైనటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో విమానంలో పోతూ తన యొక్క తాంబూలం ఆ యొక్క విమానంలోంచి ఉమ్మివేసినప్పుడు అది నేరుగా అగస్త్య మహాముని చేతిలో పడినప్పుడు అగస్త్య మహాముని ఈ పని చేసినటువంటి ఈ యొక్క మణిమంతుడైన ఎవడైతే ఉన్నాడో వాడు ఒక మానవుడి చేతిలో చనిపోతాడు. వాడు గంధర్వుడు కదా, మణిమంతుడైన వాడు గంధర్వుడు. ఈ గంధర్వుడు కుబేరుడికి చాలా క్లోజ్. అలాంటి వాడు తర్వాతి కాలంలో ఒక మానవుడి చేతిలో మరణిస్తాడు అని చెప్పిన కూడా అగస్త్య మహాముని శాపం ఇచ్చాడు. శాంతి పర్వంలో మహాభారతంలో ఈయన అగస్త్య గీత అనేటువంటి గీతను కూడా ఉపదేశం చేసినట్లుగా కూడా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా అగస్త్య మహాముని మనకి ప్రాతస్మరణీయుడు. స్వస్తి.